హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హాల్లో ఇందిరాదేవి అలాగే అపర్ణాదేవి, స్వప్న, రుద్రాని కూర్చుని ఉంటారు. ఏంటి రుద్రాని, నువ్వేదో ప్లాన్లు వేస్తావు కదా, నా కోడల్ని ఇంటికి రానివ్వకుండా, అటువైపు కళ్యాణ్ అప్పుని కూడా ఇంటికి రానివ్వకుండా ఈ ధాన్యలక్ష్మి మెదడులో పురుగుని పంపించి ఇక ధాన్యలక్ష్మి మా మీద అరిచేటట్టు చేస్తావు కదా, ఇంకా నీ ప్లాను అమలు కాలేదా అని అంటారు అపర్ణాదేవి. ఏంటొదినా, ఈ మధ్య నేను సెటైర్లు వెయ్యాలనుకుంటే నువ్వు వేస్తున్నావు అంటే నేను ఇంట్లో గొడవలు పెట్టేదానిలా కనిపిస్తున్నానా అనగానే, కనిపించడమేంటి, చేసేది అదే కదా. చూడు రుద్రాని, నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఎంతమందిని విడదీసినా ఒకటి మాత్రం నిజం, అప్పు కళ్యాణ్ కలిసే ఉన్నారు. అటువైపు మా కావ్య ఖచ్చితంగా మన ఆఫీస్కి వచ్చి తన పని చేపిస్తుంది. ఎందుకంటే కళావతి కంటే మంచి డిజైన్ నా కొడుక్కి ఎక్కడ దొరకదు కాబట్టి ఇక నువ్వు ప్లాన్లు వెయ్యాలన్నా వర్కౌట్ కాదులే అని అంటుంది అపర్ణాదేవి. అవును రుద్రాని, ఎందుకంటే నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఎవరైనా సంతోషంగా ఉంటే ఏదో ఒక పుల్ల పెడతావు. కూతురివి కాబట్టి ఏమీ అనుకోలేదు, కానీ నీకు ఒక సలహా చెప్పాలి. అమ్మ స్వప్న, అమ్మ స్వప్న అని అంటారు. అమ్మమ్మగారు అనగానే, నిదానం స్వప్న, కడుపుతో ఉన్నావు, అసలే 5వ నెల కూడా పూర్తవుతుందేమో, ఇక 5వ నెలలో ఖచ్చితంగా శ్రీమంతం చేయాలి. దానికోసమే మీ అత్తతో మాట్లాడుతున్నాము. మీ అత్తకి ఇంట్లో కోడల గురించి ఏమీ అవసరం లేదు, కానీ బయట వాళ్ళ గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఏదో ధ్యాస ఉన్నట్టు నటిస్తుంది. ఏ రుద్రాని, కోడలు కడుపుతో ఉంది, 5వ నెల ఇంకొక 2 రోజుల్లో పూర్తవుతుందన్న సంగతి మర్చిపోయావా, నువ్వు ఆడదానివి కాదా అని అంటారు అపర్ణాదేవి. వదినా, నా కోడలు నా గురించి ఎలా ఆలోచిస్తుందో మీ అందరికీ తెలుసు కదా, నా నోటి వెంట మాట వచ్చినా నా కోడలు ఊరుకోదు అనగానే, అత్త, ఇప్పుడు నా కోడలని అంత వత్తి చెప్పక్కర్లేదు. మీరు మీ కొడుకు ఎప్పుడు ఎలా ఉంటారు అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆంటీ, మీరు మాత్రం నిజంగా నేను కడుపుతో ఉన్నానని గుర్తిస్తున్నారు. అప్పుడప్పుడు నాకు నచ్చిన వంటలు మీరు చేస్తున్నారు. మా కావ్య ఉన్నంతకాలం వేళకి భోజనం పెట్టి, అలాగే నాకు హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్నీ తనే చూసుకునేది. కానీ కావ్య లేకపోవడం నిజంగా ఈ ఇల్లే బోసిగా ఉంది. ఇక శ్రీమంతం అంటారా, ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయాంటీ అని అంటుంది స్వప్న. చూడమ్మా స్వప్న, ఎన్ని సమస్యలు వచ్చినా పండగలు, పబ్బాలు, భోజనాలు ఇవన్నీ మానేస్తున్నామా? అలాగే శ్రీమంత వేడుక కూడా ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు జరిపిస్తే ఆ కడుపులో బిడ్డకి, తల్లికి క్షేమంగా ఉంటుందని ఆనవాయితీ. అలాంటి ఆనవాయితీలు ఎప్పుడూ పక్కన పెట్టకూడదు. ఇక 2 రోజులే అంటున్నారు కాబట్టి పంతులు గారిని పిలిపించి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లని చేయిస్తాము. అలాగే మీ అమ్మ వాళ్ళకి, ఇటువైపు మన బంధువులకి అందరికీ పిలవాలి అని అంటారు ఇందిరాదేవి. అమ్మయ్య అత్తయ్య, నిజం చెప్పాలంటే ఈ స్వప్న శ్రీమంతం వల్ల నా కోడలి ఇంటికొస్తుందేమో, ఎందుకంటే ఎంతైనా అక్క కదా, తన శ్రీమంతానికి నా కోడలు రావాల్సిందే అనగానే, అమ్మ వదినా, ఇలాంటి ప్లాన్ వేశావా, నీ కోడలు ఇంటికి రావాలని స్వప్న శ్రీమంతం అడ్డం పెట్టుకుంటావా అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఏంటి రుద్రాని ఆలోచిస్తున్నావు, నీ కోడలు శ్రీమంతం అడ్డం పెట్టుకొని నా కోడల్ని రప్పిస్తాను అని చెప్పి అనుకుంటున్నావు. కానీ నీలా నా కోడలు అంత త్వరగా ఇక్కడికి వచ్చే టైపు కాదు. తనకి నీలా ఆశ లేదు, అలాగే తన భర్త ప్రేమ కోరుకుంటుంది. నువ్వేమో భర్తను వదిలేసి పుట్టింట్లో ఉన్నావు. నా కోడలు భర్త మాటలకి తట్టుకోలేక పుట్టింట్లో ఉంది. ఇంత ఆస్తిపాస్తులున్నా తనని ఎవ్వరూ వెళ్ళమని చెప్పకపోయినా తనంతట తనే ఆత్మాభిమానంతో వెళ్ళిపోయింది. అలాంటి నా కోడలు పిలిచినా ఇలా వస్తుందంటావా అని అంటారు అపర్ణాదేవి. మరే అపర్ణ, అందరూ రుద్రానిలా ఉంటారని అనుకుంటే ఎలా? సరే, పంతులు గారికి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లకి సిద్ధం చేద్దాము. అలాగే 2 రోజులు ఉంది కాబట్టి మళ్ళీ 6వ నెల వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీమంతం అనేది చెయ్యాలి అని చెప్పి ఇక కనకానికి ఫోన్ చేస్తుంది ఇందిరాదేవి. అమ్మగారు బాగున్నారా అని అంటారు కనకం. చూడు కనకం, నీ బాధలు, నీ కష్టాలు అవే అనేవి మాకు తెలుసు, కానీ స్వప్నకి 5వ నెల పూర్తవుతుంది. తనకి పుట్టింటి వారు ఖచ్చితంగా శ్రీమంత వేడుకలు చేయాలి. అలాగని మిమ్మల్ని చేయమని ఇబ్బంది పెట్టడం లేదు,
కానీ మీరందరూ మా ఇంటికి వస్తే స్వప్న శ్రీమంతం ఇక్కడే ఘనంగా జరిపిద్దాం అని అంటారు ఇందిరాదేవి. అలాగే అమ్మగారు, ఈ పనుల్లో పడి ఇంటి సమస్యల్లో పడి నా కూతురు కడుపుతో ఉన్నన్న సంగతి కూడా మర్చిపోయాను, నన్ను క్షమించండి అని అంటుంది. అయ్యో కనకం, కూతుర్లలో 3 కూతుర్ల గురించి నీలా తప్పించే తల్లి ఎక్కడుంటుంది చెప్పు. అవేమీ పట్టించుకోవద్దు. ఖచ్చితంగా మీరు దుగ్గిరాల ఇంటికి వస్తే చాలు, మనమే స్వప్న శ్రీమంతం అందరం కలిసి జరిపిద్దాం అని అంటారు. అలాగే అమ్మగారు అని అంటుంది కనకం. ఇది ఇలా ఉండగా ఇక కావ్య కూరగాయల షాపుకి వెళ్ళి ఇక కొనుక్కొని తీసుకుని వస్తూ ఉంటుంది. ఇంతలో సామంత్ అలాగే అనామిక తనకి ఎదురు పడతారు. కావ్య, కారెక్కు అని అంటుంది. చూడనామిక, లేని చనువుని నటిస్తూ నాతో మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయి అనగానే, అయ్యో కావ్యక్క, మీ అందరికీ ఏమైంది? ఇంత మంచిగా మాట్లాడినా మీలో మాత్రం మార్పు రావటం లేదు. నేనేమి విలన్ని కాదు కావ్యక్క, నేను బిజినెస్ మైండ్తో ఆలోచిస్తున్నాను అనగానే, అవును కావ్యగారు, మీపై మేము తప్పుగా ఏదో తెలియకుండా చేశాము, దానికి క్షమాపణ అడుగుతున్నాము. కానీ మీ డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి. మా కంపెనీ మీ వల్ల పైకెదుగుతుందని నాకు నమ్మకం వచ్చింది. ఇక అనామిక విషయం పక్కన పెట్టినా మీరు మా కంపెనీలో డిజైనర్గా వర్క్ చేయండి, మీకు మంచి శాలరీ ఇస్తాను. ఇది నేను ఎవరి మీదో ఈర్ష్య కోపంతో మాట్లాడటం లేదు. నా కంపెనీ ఎదుగుదల నాకు ముఖ్యం అని అంటారు సామంత్. చూడండి సామంత్, నిజమే, ఎవరి కంపెనీ గురించి వాళ్ళు ఎదగాలని ఆశపడతారు, కానీ మోసం చేసి బ్రతకలేరు. మీరు నన్ను ఇరికించారు, అప్పుడు మీ దగ్గర పనికి వస్తానని మీరు అనుకున్నారు. కానీ ఈ కావ్య గురించి పూర్తిగా తెలిసిన అనామిక కూడా పప్పులో కాలేసినట్టే అనగానే, అయితే జైలుకి వెళ్తావా కావ్యక్క అని అంటుంది. హక్క అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు జైలుకి వెళ్తాను? నేను అగ్రిమెంటు రాసిన సంగతి నిజమే, కానీ అగ్రిమెంటు ఏ కంపెనీకి రాశాను? నేను మీ సిస్ కంపెనీకి రాశాను. ఆ సిస్ కంపెనీ మీది కాదని చెప్పి నేను సైన్ చేశాను కాబట్టి అదే విషయాన్ని పోలీసులకి చెప్తాను అనగానే, అయ్యో అలా నువ్వు చెప్తే నమ్మేస్తారా ఏంటి అని అంటుంది అనామిక. న్యాయం ఎప్పుడైనా ఎలాగైనా ఉంటుందని నువ్వే తెలుసుకున్నావు కదా అనామిక, జైలు జీవితం అనుభవించావు కదా అనగానే, అవును, ఇప్పుడు అది కాదు, అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే ఆ కంపెనీకి ఖచ్చితంగా వర్క్ చేయాలి, లేకపోతే ఆ కంపెనీకి నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు నేను 20 లక్షలు నష్టపరిహారం నేను రాస్తాను. అప్పుడు నువ్వు 20 లక్షలు నాకు ఇచ్చేసి అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని వెళ్ళిపో అని అంటుంది. ఏ అనామిక, నీకేమైనా బుద్ధుందా? ఎందుకిలా నువ్వు మాట్లాడుతున్నావు? నా భర్తకి నాకు పూర్తిగా విడిపోయేటట్టు చేసింది కాకుండా ఇప్పుడు నీ కంపెనీకి నేను వర్క్ చేయాలా? చూడనామిక, ఇప్పుడు చెప్తున్నాను, జైలు జీవితం అయినా అనుభవిస్తాను, కానీ నీ కంపెనీలో మాత్రం నేను అడుగు పెట్టను అనగానే, కావ్యగారు, మరి 20 లక్షలు మీరు సిద్ధం చేసుకున్నారా అని అంటారు సామంత్. కరెక్ట్గా అప్పుడే వస్తారు రాజ్. ఇక రాజును చూసి అనామిక అలాగే సామంత్ షాక్ అయిపోతారు. కావ్య అయితే తన వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, 20 లక్షలు కళావతి మీకు కట్టాలా అని అంటారు రాజ్. అవును, ఎందుకంటే తను అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం పెట్టింది. ఇప్పుడు మా కంపెనీకి తను జాబ్ చెయ్యకపోతే ఖచ్చితంగా జైలుకి వెళ్తుంది అని చెప్పి అంటుంది. చూసావా, నువ్వు ఆడిన డ్రామా నీకే ఎలా రివర్స్ అయిందో. నన్ను దెబ్బ కొట్టాలని అనుకున్నావు కళావతి, ఇప్పుడేమో వీళ్ళు నీకు దెబ్బ కొడుతున్నారు అనగానే, మీకు తెలిసిన నిజం అదే అన్నమాట. అనామిక మాటలు మీకేమర్థమయ్యాయి అని అంటుంది కావ్య. తన దగ్గరికి నువ్వు వర్క్ చేసి నన్ను ఓడించావు, ఇప్పుడు తను అదే పేపర్స్పై అడ్డంగా నువ్వు సంతకాలు చేశావని తను యూజ్ చేసుకుంటుంది, ఇదే కదా అని అంటారు రాజ్. చూడండి, మీరు అక్కడి దాకే ఆలోచిస్తారని నాకు అర్థమైంది. ఇప్పుడు అన్ని నిజాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చారేమో అనుకున్నాను, కానీ మీకు ఏ నిజం తెలియదని అర్థమైపోయింది. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తాను, అసలు అనామిక సామంత్ కంపెనీ అని నాకు తెలీదు. ఏదో చిన్న కంపెనీ అని చెప్పి డిజైన్స్ వేశాను, కానీ వాళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేశాను కాబట్టి 20 లక్షల రూపాయలు నాకు పెనాల్టీ అడుగుతున్నారు, లేకపోతే
జైలుకు పంపిస్తాను అంటున్నారు. నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఆగు కళావతి, నువ్వు జైలుకి వెళ్తే నీ పరువు కాదు పోయేది, మా కుటుంబం పరువు. దుగ్గిరాల ఇంటి కోడలిగా నేను అనుకోకపోయినా మా ఇంటివారు అనుకుంటున్నారు. 20 లక్షలే కదా, ముందు అగ్రిమెంట్ పేపర్లు ఇవ్వండి అని అంటారు. ఇక రాజ్, ఇక కావ్య, సామంత్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. చూడండి, ఇప్పుడు మీరు అన్న మాటలన్నీ నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు 20 లక్షల రూపాయల చెక్ రూపంలో మీ ముఖాన కొడతాను. అగ్రిమెంట్ పేపర్లు నాకు ఇవ్వండి అని అంటారు. ఇక సామంత్ ఏం చెప్పాలో అర్థం కాక, కావ్య గారు మేము చూసుకుంటాం రాజ్, నువ్వు మధ్యలో ఎందుకు అనగానే, ఇంకొకసారి కళావతి పేరు నీ నోటి వెంట వస్తే ఇక్కడే సమాధైపోతావు. అనామిక, నీతో మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. ముందు అగ్రిమెంట్ పేపర్లు ఇవ్వు అని అంటారు. ఇక భయంగా అగ్రిమెంట్ పేపర్లని ఇచ్చేస్తుంది అనామిక. 20 లక్షలు చెక్కు వాళ్ళ చేతిలో పెట్టి, చూడండి, ఎవరినో ఏదో చెయ్యాలని చెప్పి ఎదుటి వారిని వాడుకోవడం కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని పైకెళ్ళండి. అయినా ఈరోజు అవార్డు మీకు వచ్చిందని అనుకోవటం లేదు, కళావతి వల్ల మీకు వచ్చిందని అనుకుంటున్నాను, వెళ్ళండి అని అంటారు. ఇద్దరు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక కావ్య బాధగా పుట్టింటికి చేరుకుంటుంది. కావ్య ఇంటికి చేరుకుంటుంది. ఏంటే కావ్య, ఒక పూటంతా మార్కెట్లోనే ఉన్నావా అని అంటుంది కనకం. అమ్మా, జరిగింది అనగానే, కావ్య, ఒక తప్పు చేశానే, ఆ అనామిక ఆఫీస్కి వెళ్ళాను, అది చాలా తెలివైంది. నీ అగ్రిమెంట్ పేపర్లని నేను తీసుకోవాలనుకున్నాను, కానీ అది మాత్రం నన్ను కనిపెట్టేసింది. కానీ అదంతా పక్కన పెట్టినా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు అనగానే, అమ్మా, నా పరిస్థితి నాకు అర్థమైంది. మీ అల్లుడు గారు వాళ్ళ దగ్గర నుండి ఆ అగ్రిమెంట్ పేపర్లని కొనుక్కున్నారు అనగానే, అవునా, చూసావే అల్లుడు గారి మంచితనం, నీకు దూరంగా ఉంటూనే నువ్వు ఏదైనా ఇబ్బంది పడుతున్నావని తెలుసుకొని అక్కడికి వచ్చి అనామిక ఆ సామంత్ గాడికి బాగానే చాకిరేవు పెట్టినట్టున్నాడు. అమ్మయ్య, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనగానే, అమ్మా, సాల్వ్ అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది. ఆయన అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని ఏమన్నారో తెలుసా, నీ ప్లాను నీకే రివర్స్ కొట్టింది కళావతి అంటున్నారు. అంటే ఇంకా నన్ను ఆయన నమ్మటం లేదు. అనామిక సామంత్ నిజం చెప్పినా ఆయన నమ్మే అవకాశమే లేదు, ఎందుకంటే ఆయనకి నేనంటే అపనమ్మకం మాత్రమే ఉంది అనగానే, చూడు కావ్య, నువ్వు ఒకే దృష్టితో ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ అల్లుడు గారు ఇదంతా నీపై ప్రేమతోనే అంటున్నారేమో, ఎవరికి తెలుసు. సర్లే, ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది కదా, ఇక దాని గురించి పక్కన పెట్టి రేపు స్వప్న శ్రీమంతమే. మీ అమ్మమ్మ గారు మరీ పిలిచారు. నిజం చెప్పాలి అంటే మనమే చెయ్యాలి 5వ నెల శ్రీమంతం, కానీ అన్నీ వాళ్ళే పెట్టుకుంటాను అన్నారు. అందుకే మీ నాన్నని డబ్బులు అడిగి ఎలాగూ పనిలో పని అన్నీ కొని తీసుకొచ్చేశాను. చూడు, స్వీట్లు 5 రకాలు, అలాగే పళ్ళు 5 రకాలు, పూలు 5 రకాలు, పట్టు చీర, జాకెటు ఇవన్నీ సిద్ధం చేసేసుకున్నాను. రేపు పొద్దునే మనం మీ అత్తోళ్ళింటికి వెళ్ళాలి అనగానే, అమ్మా, అక్క శ్రీమంతం అంటే నాకు సంతోషంగానే ఉంది, కానీ అక్కడికి నేను రానమ్మా అని అంటుంది. బాగుందే, అక్కంటే ఇష్టం, అలాగే స్వప్న నీ గురించి ఇప్పుడు ఎంతగానో బాధపడుతుంది. మీ అత్తవారింటికి నువ్వు వెళ్ళాలని అనుకోవటం లేదు, మరి నీ అక్క శ్రీమంతానికైనా నువ్వు రావాలి కదా అని అంటుంది కనకం. ఏమోనమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు, నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నాకే తెలియటం లేదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. నైట్ అవుతుంది. రాజ్ అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని ఇటు అటు తిరుగుతూ ఉంటారు. తాతయ్య, నువ్వు నాకు కళావతి తెలివితేటల గురించి చెప్పావు, నాకు తను తెలివైందని తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం, తనని ఉద్యోగస్తురాల్లాగే నేను ట్రీట్ చేస్తాను, నా భార్యగా నేను అనుకోను. అగ్రిమెంట్ పేపర్లని 20 లక్షలకి కొనుక్కున్నాను, ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ పేపర్ల ద్వారానే కళావతి నా ఆఫీస్కి వస్తుంది, అప్పుడు డిజైన్ వేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో కావ్య బెడ్రూమ్లోకి వస్తుంది. ఏయ్, ఏంటి నువ్వు? నేనిలా నిన్ను అగ్రిమెంట్ పేపర్ల ద్వారా ఆఫీస్కి రప్పించాలని చూస్తున్నానని వినేసావా? అనుకున్నాను, నీకు ఒళ్ళంతా కళ్ళే అని అంటారు. మరేంటనుకున్నారు? మీరు నా గురించి తలుచుకుంటే నేను రాననుకున్నారా? రాలేననుకున్నారా? అందుకే వచ్చేశాను అనగానే, ఛీ, సిగ్గు లేకుండా
ఏ ముఖం పెట్టుకుని వచ్చావు? నిన్ను రావద్దు అని చెప్పాను కదా అని అంటారు. కందిపప్పు ముఖం పెట్టుకొని వచ్చానండి అని చెప్పి ఇక రాజ్ నడుం పట్టుకొని, ఏమండి, ఎందుకంటే నేనంటే అంత కోపం? నేనెప్పుడైనా మిమ్మల్ని మోసం చేశానా? మీరే కదా 20 లక్షలు ఇచ్చి మరీ అగ్రిమెంట్ పేపర్లు తీసుకున్నారు. అలాగే అనామిక సామంత్ గురించి కూడా తెలుసుకున్నారు. ఇంకా ఈ కళావతి తప్పు చేసిందన్న భ్రమలో ఎందుకుంటారండి? ప్లీజ్ నన్ను క్షమించండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. కానీ మీరే నన్ను ఎన్నో మాటలు అన్నారు. మాయ మాయ చెప్పాను అన్నారు. మాయ చేస్తున్నాను అన్నారు. ద్రోహం చేస్తుందని అన్నారు. ఇన్ని మాటలన్నా మీ దగ్గరికి ఎందుకు వచ్చాను చెప్పండి? మీరంటే ఇష్టం కాబట్టి. ఇక నేనెప్పుడు ఇంటిని వదిలి వెళ్ళను, ప్లీజ్ అని అంటుంది. ఒక్కసారిగా రాజ్ ఆ మాటలకి చలించిపోతారు. కళావతి, లేలే, నీ మీద నాకు కోపం ఎందుకు? నువ్వు అలా చేయవని నాకు తెలుసు. కానీ అలా అన్నా సరే నువ్వు ఇంటికి వస్తావన్న ఒక చిన్న ఆశ. కానీ అది కూడా పక్కన పెట్టి నీ ఇంటికి వెళ్ళిపోయావే. నిన్ను చాలా తిట్టాను. తిట్టాక నేనే బాధపడ్డాను. సరే, ఆ అనామిక సామంత్ ప్లాన్ వేసి నీతో డిజైన్స్ వేయించుకున్నారు. కానీ నేను కూడా ఒక ప్లాన్ వేశాను తెలుసా? అగ్రిమెంట్ పేపర్లు తీసుకోవడమే కాదు, నువ్వు నా ఆఫీస్కి రావాలని చెప్పి కొత్త ప్లాన్ వేశాను. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, అంతా వినేసావు కదా. సరే, రేపటి నుండి నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాలి. అలాగే ఇంటి నుండి వెళ్ళకూడదు అని అంటారు. సరే సరే, వెళ్ళను. సరే, ఇప్పుడు నేను వెళ్ళను అని చెప్తున్నాను. మరి ఎప్పుడైనా మీరు బాధ పెట్టే మాటలంటే అప్పుడేం చేయాలి అని అంటుంది. అప్పుడేం చేయాలంటే నా బుగ్గ పైన ముద్దు పెట్టాలి. అప్పుడు నేను కూలైపోతాను కళావతి అని అంటారు. అవునా? అంత చిన్న ముద్దుకి కూలైపోతారా? ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది కదండి మీకు. ముద్దు పెడితే కూలవ్వడమేంటి అనగానే, పిచ్చి కళావతి, ముద్దులో ఎంత ప్రేమ దాక్కుందో నీకు మొన్న చెప్పాను కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతావు అనగానే, సరే ఇప్పుడు నన్ను మీరు ముద్దు పెట్టండి, నా మనసులో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది అనగానే, అవునా అని చెప్పి ముద్దు పెట్టబోతూ ఉండగా కళావతి మాయమైపోతుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు రాజ్. ఇదేంటి, కళావతి ప్రతిసారి నా ముందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కల్లో కూడా నేను తన్ని క్షమించేస్తున్నాను. ఏంటిది అంటే నా మనసు పైన మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలేనా? మరి నాకెందుకు? కళావతి ద్రోహం చేసిందని అనిపిస్తూ ఉంది. కళావతి తప్పు చేయలేదని అందరూ అంటున్నారు. నేను కూడా నమ్మటం లేదు. ఏంటో అని చెప్పి అనుకోగానే అంతరాత్మ వస్తుంది. సరిపోయింది, కల్లోనే నువ్వు కాపురం చేస్తావురా, బయట మాత్రం కళావతిని తిడతా ఉంటావు. ఇప్పుడు కళావతి నీ కోసమే ఆలోచిస్తూ ఉండుంటుంది. నువ్వేమో తను నీకు సారీ చెప్పినట్టు, నీ వల్ల బాధపడుతూ తను నీ కాళ్ళు పట్టుకున్నట్టు కళ్ళగంటావా అని అంటారు. అదేం లేదు, కళావతిపై నాకు నమ్మకం ఉంది. కానీ అని చెప్పేలోపు అంతరాత్మ మాయమైపోతుంది. తెల్లగా తెల్లవారుతుంది. స్వప్న శ్రీమంత వేడుకలు దుగ్గిరాల ఇంట్లో అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లని చేస్తారు. ఇంతకీ కళ్యాణప్పు వస్తున్నారా అత్తయ్య అని అంటారు అపర్ణాదేవి. అందరూ ఖచ్చితంగా వస్తారు. ఈ వేడుక చాలా బాగా చెయ్యాలని మీ మామయ్య నేను అనుకున్నాము. ఇక ధాన్యలక్ష్మి ఏదైనా మాట్లాడితే ధాన్యలక్ష్మిని ఒక రోజంతా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని కూడా అనుకుంటున్నాము అనగానే, అదేంటత్తయ్యా, మీరు నిర్ణయం తీసుకుంటే నేను ఎప్పుడైనా వద్దన్నానా? అందుకే ఎవరు వచ్చినా నేను కాముగానే ఉంటాను. కానీ నా కొడుకు కష్టపడితే మాత్రం నేను మాత్రం సహించలేను అని అంటుంది ధాన్యలక్ష్మి. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. రుద్రాణి, నీ కోడలి కోసం నగలు చీర కొన్నాను. అవి నీ చేత్తోనే నీ కోడలికి ఇచ్చావా అని అంటుంది అపర్ణాదేవి. వదినా, నేను ఇస్తే నా కోడలు ఎందుకు తీసుకుంటుంది? అపర్ణ ఆంటీ అయితే కడిగిన ముత్యంలాగా మనసు మంచిది కాబట్టి తనే ఇవ్వమంటుంది. నువ్వే వెళ్ళి ఇవ్వు వదినా అనగానే, ఇలా అన్నావు బాగుంది అని చెప్పి అపర్ణ ఇక పైకి వెళ్ళి స్వప్నకి పట్టుచీర నగలు ఇస్తుంది. చూడు స్వప్న, నీ మనసు చాలా మంచిది. ఏదైనా ఉంటే బయటికి పెట్టేస్తావు. అలాగే నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. నీ భర్త మారాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని మా ఆయన్ని నేను వెలవేశాను. కానీ ప్రతిరోజు ఆ రాహుల్ చెడు వ్యసనాలతో వేరే వాళ్ళతో తిరుగుతున్నా నువ్వు మాత్రం
నీ మనసును చంపుకుంటూ ఈ ఇంట్లోనే ఉన్నావు. అది నీ గొప్పతనం అంటే. అందుకే నువ్వేమన్నా ఈ దుగ్గిరాల ఇంటివారు నిన్ను ఎవరూ ఏమీ అనరు. చూడు స్వప్న, మనమన్నాక ఖచ్చితంగా భర్త మారేదాకా ప్రయత్నాలు చేయాలి. అందుకే రాహుల్ని మార్చే విషయంలో నువ్వు తనపై ప్రేమని పెట్టాలి. నీకు పుట్టబోయే బిడ్డ ఎటువంటి వాడు, తను నాన్నని గౌరవిస్తాడా లేదా అన్నది రాహుల్కు తెలిసేటట్టు చెయ్యాలి. అప్పుడే నీ కాపురం చెక్కబడుతుంది అనగానే, అవునాంటీ, ఎందుకంటే రేపు నేను కన్నబిడ్డ కూడా నా భర్తని అవమానిస్తూ ఉంటే అది చూడలేను అని అంటుంది స్వప్న. స్వప్న, త్వరగా రెడీ అవ్వు, మీ అమ్మ వాళ్ళు కూడా వస్తారు. కావ్య కూడా వస్తే చాలా సంతోషిస్తాను అని అంటుంది. తను వస్తుందా ఆంటీ? ఎందుకంటే కావ్య ఎవరిని బాధ పెట్టదు, కానీ ఇక్కడ మాత్రం ఉండదు అని అంటుంది. వస్తే చాలు, నా కోడల్ని ఎలా ఉంచాలో నాకు తెలుసు అని అంటుంది అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. కావ్య, రెడీ అయిపోయావా? స్వప్న మన కోసం ఎదురు చూస్తుందే. సారే, చీర అన్నీ రెడీ అయిపోయాయి, నువ్వు రావడమే లేటు అని అంటుంది కనకం. అమ్మా, నాకు రావాలనే ఉంది, కానీ ఆయన నన్ను చూస్తేనే ఎగిరి పడతారు, మీరు వెళ్ళండి అనగానే, అదేంటే స్వప్న బాధపడుతుందని నీకు తెలీదా? స్వప్న నీ అక్కే. మీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని స్వప్న శ్రీమంతానికి రాకుండా ఇక్కడే ఉంటావా అని అంటుంది కనకం. ఇంతలో స్వప్న కావ్యకి ఫోన్ చేస్తుంది. అక్క, ఎలా ఉన్నావు? నీ శ్రీమంతం అంగరంగ వైభవంగా దుగ్గిరాల ఇంటివారు చేస్తున్నారు. నాకు రావాలనుంది, కానీ నా పరిస్థితి నీకు తెలుసు కదా అనగానే, ఆపవే, నీ పరిస్థితి ఏంటి? నువ్వేం తప్పు చేశావు? ఇంటి నుండి నీ అంతటి నువ్వే వెళ్ళిపోయావు. ఇప్పుడేమో అనవసరం దానికి ఇరుక్కొని రాజ్ మనసుని గాయపరిచావు. నువ్వే అన్నీ చేశావే. రాజ్ అలా అనడానికి కారణం నీకు తెలుసు కదా. అందుకే ఒకటి చెప్తాను, నా శ్రీమంతానికి నువ్వు వస్తున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తున్నారే. ఒకటి చెప్పనా, భార్యాభర్తల్లో ఇద్దరు పైచేయి అయితే ఇలాగే ఉంటుంది. రాజుని నువ్వైనా క్షమించాలి, నిన్ను రాజైనా క్షమించాలి. అలా జరగాలంటే ఇలాంటి పండుగలు పబ్బాలకి ఫంక్షన్స్కి వస్తూ ఉంటే ఒకరికి ఒకరు ఎదురుపడతారు అనగానే, అక్క అవన్నీ మర్చిపో అని అంటుంది. ఏది మర్చిపోవాలి? నీకు రాజ్కి 1,00,000 గొడవలుంటాయి. మధ్యలో నా శ్రీమంతం ఏం తప్పు చేయలేదు. నువ్వు నా శ్రీమంతానికి వస్తేనే నేను శ్రీమంతం చేసుకుంటాను, లేకపోతే రాను. అమ్మ వాళ్ళతో నువ్వు రావాలి అంతే. నీ చేత్తో నాకు నా ఒడిలో పండ్లు, చలివిడి, అలాగే గాజులు వెయ్యాలి. ఎందుకంటే నాకంటే చిన్నదానివైనా నాకంటే పెద్దదానిలా ఆలోచిస్తావే. అందుకే నువ్వు ఇంటికి రావాలని పట్టుపడుతున్నాను. నీ సంగతి నాకు తెలుసు కాబట్టి ఈ పట్టు నేను ఖచ్చితంగా పట్టాల్సిందే అని అంటుంది స్వప్న. అది కాదక్క అనేలోపు ఫోన్ కట్ చేస్తుంది. ఇక అపర్ణాదేవి, స్వప్న, నువ్వు చాలా తెలివైన దానివి, ఏదో అనుకున్నాను, నా కోడల్ని ఇక్కడికి రప్పిస్తున్నావు అనగానే, ఆంటీ, కావ్య అంటే మీకు చాలా ఇష్టం, కావ్యకి మీరన్నా ఇష్టం, ఈ ఇల్లంటే ఇష్టం, తను ఏ తప్పు చేయదని మీరు నమ్మితే నాకు చాలు అని అంటుంది స్వప్న. ఇక కావ్య, అమ్మా ఇదేంటమ్మా స్వప్నక్క ఇలా ఇబ్బంది పెడుతుంది అనగానే, అదే నీకు కరెక్టే. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నది పక్కన పెట్టు. ఇప్పుడైతే ఆ అనామిక అగ్రిమెంట్ గొడవ అల్లుడు గారు వదిలించారు కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? నీ తప్పు లేదని కూడా అల్లుడు గారు తెలుసుకున్నారు కదా అని అంటుంది కనకం. అదంతా పక్కన పెట్టమ్మా, అక్కడికి వెళ్తే చాలా గొడవ అవుతుంది, నేను ఇబ్బంది పెట్టిందాన్ని అవుతాను అనగానే, చూడమ్మా కావ్య, జరుగుతున్నది నీ అక్క శ్రీమంతం. ఖచ్చితంగా నువ్వు వస్తే సంతోషపడుతుంది. అక్కడ ఒకవేళ నువ్వు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. ఒకవేళ నీ మనసుకు నచ్చనిది ఏదైనా జరిగితే మాతో పాటు నువ్వు రావచ్చు. నీకు నచ్చినప్పుడే నీ భర్త దగ్గరికి వెళ్ళు అని అంటారు కృష్ణమూర్తి. ఇక కావ్య కనకం కృష్ణమూర్తితో దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా అప్పు, కళ్యాణ్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. రాజ్ పరుగు పరుగున వస్తారు. కావ్య, కావ్య అని అంటారు. అన్నయ్య, వదిన రాలేదు, నేను అప్పు వచ్చాము, వదిన కూడా వస్తుందిలే అనగానే, నేను కావ్య అని పిలిచానా? నేను కళావతి అని కదా పిలిచేది అనగానే, బావా, నువ్వు అక్కని బయటికి పంపించినా నీ మనసులో అక్క ఉందని అర్థమైంది అని చెప్పి అంటుంది అప్పు. ఇంతలో ఇందిరాదేవి అందరూ ఇక కళ్యాణ్ అప్పు దగ్గరికి వస్తారు.
ధాన్యలక్ష్మి మాత్రం కోపంగా చూస్తుంది. ఇంతలో ప్రకాశం వచ్చి కౌగిలించుకుంటారు. ఇక రుద్రాణి అంటుంది, చూడు ధాన్యలక్ష్మి, నీ కొడుకు నీ కోడలు వచ్చారు అంటే కావ్య కూడా వస్తుందేమో అనగాని, వస్తే రాని రుద్రాణి, నాకేంటి, వాళ్ళు ఏదైనా పడతారు, కానీ నా కొడుకే కష్టపడుతున్నాడని బాధపడుతున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇదేంటి, ఈ కళ్యాణికి దొరికిపోయాను, ఎప్పుడు కళావతి అని నేను కావ్య అంటున్నాను, రాత్రి నుండి ఆ కళావతి పక్కనొచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కళావతిని అగ్రిమెంట్పై సంతకాలు పెట్టిన పేపర్లు నేను తీసుకున్నాను. ఖచ్చితంగా నా ఆఫీస్కి నేను కళావతిని అపాయింట్మెంట్ చేయాలి, ఆఫీస్లోనే చెయ్యాలి, ఇంటికి రావడం పోవడం తన ఇష్టమే అని అనుకుంటారు మనసులో. ఇంతలో, అమ్మ స్వప్న, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశావా అని అంటారు అపర్ణాదేవి. చేశానాంటీ, వస్తున్నారు అని చెప్పి అంటుంది స్వప్న. ఇక స్వప్నని కిందికి తీసుకువెళ్దాము, ఈలోపు కనకం వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి స్వప్నని అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి అందరూ కిందికి తీసుకువచ్చి ఇక కుర్చీలో కూర్చోపెడతారు. ఇక రుద్రాణి అంటుంది, దీనికేమీ తక్కువ లేదు, పుట్టింటి వారు చేయవలసింది అత్తింటి వారు చేస్తున్నారు అనగానే, ఏ అత్త, నువ్వు పుట్టింట్లోనే ఉన్నావు కదా, నేను పుట్టింటి వారు చేయకపోయినా అత్తింటి వారితో చేయించుకుంటున్నాను, కానీ నువ్వు పుట్టింట్లోనే తిష్ట వేశావు అని అంటుంది. ఏ స్వప్న, ఇక్కడ కూడా ఎందుకు, ప్రశాంతంగా ఉండు అని అంటారు అపర్ణాదేవి. ఇక కనకం, కృష్ణమూర్తి సారే చీరతో దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు. ఇక రాజ్ తొంగి తొంగి చూస్తూ ఉండగానే, బాబు, కావ్య కూడా వచ్చింది అని చెప్పి అంటారు. వచ్చిందా అని చెప్పి తొంగి చూసేలోపు చక్కగా పట్టుచీర కట్టుకొని కావ్య కుడి కాలు పెట్టి లోపలికి వస్తుంది. అపర్ణాదేవి, ఇందిరాదేవి, సుభాష్, ప్రకాష్ అందరూ సంతోషపడతారు. ఏ కావ్య, నీకు ఇలా బెదిరిస్తేనే వస్తావే అని అంటుంది. అప్పు పరుగు పరుగున వచ్చి, అక్క, నువ్వు కూడా వచ్చావా అని అంటుంది. ఎందుకు రాకూడదు, మన అక్క శ్రీమంతం కాబట్టి మన ముగ్గురం శ్రీమంతానికి హాజరవ్వాలి అని అంటుంది. ఇంతలో రాజ్, ఏంటి వచ్చావు, ఇక్కడే ఉండాలనుకుంటున్నావా అని అంటారు. ఏ, ఉంటే మీకేమైనా ఇబ్బందా, అయినా నేను ఎందుకు వచ్చాను అన్నది మీకు తెలుసు, కానీ ఇలా కావాలని నాతో గొడవ పడితే అస్సలు ఊరుకోను, మీ మానాన మీరుండండి అని చెప్పి అంటుంది. ఇక అపర్ణాదేవి, రాజ్, కావ్యతో ఏమంటున్నావు అనగానే, ఏం లేదు మమ్మీ, పిలవని పేరంటానికి అనగానే, స్వప్న ఏమవుతుంది అని అంటుంది. స్వప్న తనకి అక్కే అవుతుందిలే, సర్లే నాకెందుకు అని అనుకుంటారు రాజ్. ఇక స్వప్న శ్రీమంతం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు తనకి బొట్టు, పూలు, గాజులు, చలివిడి, ఇక పళ్ళు పూలతో ఒడినింపి చక్కగా స్వప్నని అలంకరిస్తూ ఉంటారు ఒక్కొక్క ముత్తైదు. ఇక కావ్య కూడా వెళ్ళి తనకి అన్నీ చేస్తుంది, చాలా సంతోషపడుతుంది. ఇక స్వప్న శ్రీమంతం అయిపోయిన వెంటనే, అమ్మ, నాన్న, వెళ్దామా అని అంటుంది. ఆగు కళావతి అని అంటారు రాజ్. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు. నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు, కానీ నీ అగ్రిమెంట్ పేపర్సు అనామిక దగ్గర నుండి నేను తీసుకున్నాను అనగానే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అంటుంది. ఏం చేయమండం కాదు, 20 లక్షలు కడితేనే నిన్ను జైల్లో పెట్టించనని అనామిక నీకు వార్నింగ్ ఇచ్చింది, కానీ నేను మాత్రం అలా చెయ్యాలనుకోవటం లేదు. మా కంపెనీకి డిజైనర్ అవసరం ఉంది, నువ్వు మా కంపెనీకి ఖచ్చితంగా జాబ్ చెయ్యాలని కోరుకుంటున్నాను, మా కంపెనీకి మాత్రమే అని అంటారు. నేను చెయ్యను అని అంటుంది కావ్య. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మిస్టర్ రాజ్, ఒకటి మాత్రం నిజం, నేను ఇంటికి మా అక్క శ్రీమంతం కోసం వచ్చాను, అలాగే అనామిక నాకు తెలియకుండానే ట్రాప్లో పడేసి తన కంపెనీకి అవార్డు వచ్చేలా చేసింది, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు తన అగ్రిమెంట్లో రాయించుకుంది కాబట్టి నన్ను 20 లక్షలు కోర్టుకి కడితే ఈ అగ్రిమెంట్ పేపర్లు చించేస్తాను అనింది, అది మీరు కొనుక్కున్నారు. ఇప్పుడు అనామికకి మీకు ఎటువంటి తేడా లేదని అర్థమైంది. నిజం చెప్పాలి అంటే మీరు ఇదేమీ కాకుండా నువ్వు మా కంపెనీకి ఉద్యోగానికి వస్తున్నావా అని అడిగితే జీతం కూడా లేని పని మనిషి ఉద్యోగమైనా తీసుకునేదాన్ని, కానీ అనామికని అడ్డం పెట్టుకుని ఇలా మీరు చేయడం నాకు నచ్చలేదు అని అంటారు. చూసావా మమ్మీ, తాతయ్య, నాయనమ్మ, బాబాయ్, పిన్ని, చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఈ కళావతి నిజస్వరూపం ఇప్పటికైనా అర్థమైందా? తను తప్పు చేసి కూడా
కనీసం దానికి సమాధానం చెప్పకుండా మనం ఇచ్చే ఉద్యోగం కూడా తను తీసుకోదంట. తను తప్పు చేయలేదని నిరూపించుకుందంట. ఇప్పటికైనా నాది తప్పు లేదని అర్థమైందా? పదే పదే తన్ని రమ్మని ఇంటికి రమ్మంటుంటే తను మాత్రం ఏదో తనకి మనసులో ఉంచుకొని మనతో మన కంపెనీతో మాట్లాడుతుంది. అంటే తను జైలుకు వెళ్ళి మన ఇంటి పరువు తీయాలనుకుంది, కానీ మన కంపెనీలో తను ఉద్యోగం చేయననుకుంటుంది. ఇది కళావతి అసలు నిజస్వరూపం అని అంటారు రాజ్. చూసారా తాతయ్య, నాయనమ్మ, ఆయన ఎక్కడికో వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు. నేను మీ కుటుంబానికి, మీకు, కంపెనీకి ద్రోహం చేయాలని కంకణం కట్టుకున్నాను అంటున్నారు. అలాంటి భర్తతో, అలాంటి ఎండీ గారి దగ్గర ఉద్యోగం చెయ్యాలంటే నా వల్ల కాదు. నిజం చెప్పాలంటే ఆ అనామిక దగ్గరే ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మీలాంటి మూర్ఖుల దగ్గర ఉద్యోగం చేసినా దానికి ప్రతిఫలం ఉండదు అనగానే కళావతి అని చెప్పి చెయ్యి ఎత్తుతారు రాజ్. ఒక్కసారిగా కావ్య తన వైపు చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. రాజ్, ఏం చేస్తున్నావు అని చెప్పి అపర్ణాదేవి, ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తారు. కావ్య స్పృహ కోల్పోతుంది. ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి కావ్యని పరీక్షించమంటారు. కావ్యని చూసిన డాక్టర్ బయటికి వచ్చి, ఏమీ భయపడక్కర్లేదు, మీ కోడలు తల్లి కాబోతుంది. దుగ్గిరాల ఇంటికి వారసుడు రాబోతున్నాడు. ఒక శ్రీమంతం అయిన వేళ ఇంకొక శ్రీమంతం అవడానికి రెడీ అవుతున్నారు అని చెప్పి డాక్టర్ చెప్పి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోతారు. రాజుకైతే గుర్రం ఎక్కినంత, ఏనుగెక్కినంత సంతోషంగా గాలిలో తేలాడుతూ ఉంటారు. ఇంతలో కావ్య మెలకువ వచ్చి హాల్లోకి వస్తుంది. ఇక రాజుని, దుగ్గిరాల ఇంటి వారిని ఒక్కటే అడుగుతుంది, మీ అందరి దగ్గర మీ అబ్బాయి నన్ను తప్పుడు దానిలా చిత్రీకరించాలనుకుంటున్నారు. కానీ ఒకటి చెప్తాను, డబ్బంటే ఈ కావ్యకి ఇష్టం లేదని మీ అందరికీ తెలుసు. కానీ మా ఆయనకే తెలియటం లేదు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను, ఏ ఉద్యోగం చేయను. ఇంట్లోనే బొమ్మలు చేస్తూ మా నాన్నకి తోడుగా ఉంటాను. జీవితాంతం ఒక కొడుకుగా ఉంటాను అంతే అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే రాజ్ కావ్య చెయ్యి పట్టుకుంటారు. కళావతి, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు, నా బిడ్డని మోస్తున్నావు, ఈ ఇంటి వారసుడిని మోస్తున్నావు. నువ్వెక్కడికి వెళ్ళకూడదు అని అంటారు. ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. ఏంటి, నేను ప్రెగ్నెంట్నా అని అంటుంది. అవును కళావతి అని అంటారు. ఇప్పుడు అర్థమైంది, ఇంత ప్రేమగా చెయ్యి పట్టుకొని ఎందుకు ఆపుతున్నారో అని. ఈ ఇంటి వారసుడు కదా, మీ వారసుడు కదా, అందుకే. కళావతిపై ప్రేమ కాదు, కడుపులో ఉన్న బిడ్డ కోసం ప్రేమ, ఆతృత. మీ మగవారు ఇంతే కదా, భార్య ఎంత ప్రేమించినా మీరు మాత్రం మీకు నచ్చిన వారినే ప్రేమిస్తారు. కానీ నేను అలా కాదు. అమ్మ, నాన్న, భర్త, అత్త, మామ, చెల్లి, ఈ ప్రపంచం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నేను మీరు ఉండమన్నా ఉండను. మీ తప్పు మీరు తెలుసుకునేటప్పుడే నేను ఇంటికి వస్తాను అని చెప్పి మళ్ళీ తను బయటికి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.